స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దేశంలోనే అతి ఎక్కువ మెడికల్ కళాశాలలు ఎక్కడైనా ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ అండంలో అతిశయోక్తి. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 10 మాత్రం ఇంకా 80% పూర్తయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ 10 ప్రైవేట్ ఏదైతే మెడికల్ కాలేజీలోనే వాటిని మాత్రం పీపీపీ మోడ్లో ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తారని క్యాబినెట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆమోదం ఉందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమం పట్టింది. కాకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా 28వ తేదీన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తాము చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వామి కావాలని పోస్టారికరణ చేసినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక నాటి నుండి నేటి వరకు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈ 10 ప్రైవేట్ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో నిర్వహించడానికి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఒక ఆలోచించేటువంటి ప్రక్రియ నడుస్తుంది. ఇక ఈ ప్రజా ఉద్యమం ఏ దిశగా వెళ్ళబోతుంది? రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత 17 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది చాలా అవసరమని భావించి ఆనాడు కరోనా లాంటి కష్టకాలంలో వైద్యం అత్యంత ప్రధానమైనదిగా భావించి మన రాష్ట్ర అవసరాల్లో ప్రధాన అంశాలుగా తీసుకున్నటువంటి విషయాల్లో వైద్యం అత్యంత ముఖ్యమైనదిగా భావించి ఆనాడు 17 మెడికల్ కాలేజీలకి ఒక చరిత్ర ఇది. గతంలో ఏనాడు జరిగినటువంటి కార్యక్రమం. మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అతను ముఖ్యమంత్రిగా చేసినటువంటి పని. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయాలి, ప్రైవేట్ మోడ్లో పీపీపీ మోడ్లో ఈ కాలేజీలను మార్చాలన్నటువంటి ఆలోచన చాలా ప్రజా వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ ఏం చేయలేక అధికారం వాళ్ళకు ఉంది కనుక వాళ్ళు ఏం చేయాలంటే చేసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దాన్ని ప్రజల ద్వారానే ఒక క్రమపద్ధతిలో ప్రజల్లోకి వెళ్ళి వారి అనుమతి తీసుకొని వారి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి కోటి సంతకాల అప్పచెప్పే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజలు కలిసి అందరూ వెళ్ళి అక్కడ ఇవ్వాలి. దానికి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గ్రామానికి కూడా ప్రజల నుంచి ప్రతి ఒక్కరి తాలూకా సంతకం కూడా తీసుకోండి, మన దీనికి అనుమతించిన ప్రతి ఒక్కరి తాలూకదే అని చెప్పి మా నాయకుడు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా యావత్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దీనికోసం పనిచేయడం జరుగుతోంది. ఇప్పటికే సంతకాల సేకరణ స్టార్ట్ అయింది అన్ని దగ్గరలో. మరి 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఉద్యమంగా దీన్ని ర్యాలీల రూపేణా ప్రజలకు మరింత వివరంగా తెలియజెప్పి తదుపరి ఈ కోటి సంతకాల సేకరణ కూడా పూర్తి చేసి మరి విజయవాడలో ఇవి సమర్పించే కార్యక్రమం గవర్నర్ గారు ఎప్పుడు డేట్ ఇస్తే ఆ డేట్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజాప్రతినిధులు కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికోసమే ఈ పోస్టల్ ఈవేళ పెట్టడం జరిగింది. మరి దానికి హాజరైన మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. అనుపరంగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మాత్రం ప్రజల భాగస్వామ్యం అయిన తర్వాత వాళ్ళు ప్రైవేటీకరణలో యూటర్న్ తీసుకొని ప్రభుత్వం ద్వారా నడిపించేందుకు ఏమైనా ప్రక్రియ మొదలు పెడతారనుకుంటున్నారా, లేకపోతే దుందుడుకు చర్యగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీలకు దారాదత్తం చేసేందుకే ముందుకెళ్తారు? ఒక ప్రజానాయకుడు ఎప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఎవడైనా ఒక నాయకుడు ఇంతమంది ఒక పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ప్రజల అవసరాలని గుర్తించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇది ఒక మంచి కార్యక్రమం ఇది. మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రజా వ్యతిరేకంగా వాళ్ళ నిర్ణయాలకి మరి ప్రాధాన్యత ఇవ్వకుండా కోటి సంతకాలు ఇచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళు తిరుగుబాటు చేసి దాని ఫలితం అంతా కూడా తర్వాత అతను అనుభవిస్తాడు. గతంలో 2014 ఎన్నికల ముందు ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడం జరిగింది. దానికి మినహాయింపు ఇప్పుడు కూడా లేదు. ఈ ఎన్నికల్లో అతను అఖండమైన మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ ఉంది కదా అని చెప్పి అతను నిర్ణయాలు తీసుకుంటే దాని ఫలితం 29 చూస్తాడని మేము భావిస్తున్నాం. చూస్తే కనుక RRR నిన్న ఒక గ్యాంబ్లింగ్ విషయంలో 13 ముక్కల పేకాట ఆడడంలో పెద్ద తప్పేయట్లేదు. ఒక డిప్యూటీ స్పీకర్ అన్న మాటను ఏ విధంగా ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పేకాట అన్నది ప్రజల అవసరాలకి అదొక ఉపయోగకారిగా మేము భావించట్లేదు. మేమైతే దానివల్ల అనేక అనర్థాలకు తోవ అవుతుందేమో అని మేము భావిస్తున్నాం. మరి సరదాగా ఆడుకునేది కూడా పేకాట ఉంది. మరి
మరి రామకృష్ణరాజు గారు ఏ రకంగా అనుకున్నారో నేనైతే పేకాట తప్పని అంటాను. దానికి అనుసంధానంగా మరికొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి ఒక వ్యక్తి లక్షలాది రూపాయలు లాస్ అయితే దానికి మరికొన్ని తప్పు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక పేకాట అంత ప్రజాశ్రేయస్సు కాదన్నది నా ఉద్దేశం. ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఆది నుండి కూడాను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 28వ తేదీన ప్రజా భాగస్వామ్యంతో చేపడుతున్నటువంటి ఈ కోటి సంతకాల కార్యక్రమం పూర్తవుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో ప్రజలు పెద్ద మొత్తంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్కి కోటి సంతకాలు సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం కనుక ఈ విషయంలో ముందుకెళ్తే మాత్రం ప్రజా ఆగ్రహానికి గురవుతారు. 2029 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మాత్రం గడ్డికాలం వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఈ 10 ప్రైవేటు కళాశాలలు కూడాను చేస్తున్న పోరాటం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తాం. మరోవైపు చూస్తే ట్రిపుల్ ఆర్ చేసినటువంటి పేకాట అదొక సరదా ఆట. ఆ విషయంలో మాత్రం ఎవరు కూడా తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పడం మాత్రం హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పేకాట చట్టబద్ధత లేదని తెలిసి కూడా ట్రిపుల్ ఆర్ ఆ వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం ఆయన విధేయతకే విడిచిపెడుతుందని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆలోచనపై దుర్మారాన్ని రేపుతే అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.